ఈ సినిమా ఓకే. మీ టీమ్‌కి సంబంధం లేకుండా, ఆ టీమ్‌కి సంబంధం లేకుండా బయట వ్యక్తి ఇండస్ట్రీలోని బయట వ్యక్తి, మీ టీమ్‌లోని బయట వ్యక్తి ఎవరైనా బలంగా నమ్మిన పర్సన్ ఎవరైనా ఉన్నారా ఈ సినిమాని? ఈ సినిమానండి మా సౌండ్ ఇంజనీర్ అండి. అంటే మాకు డబ్బింగ్ సౌండ్ ఇంజనీర్ ఉంటాడు. అతను టీంలోకి వస్తాడుగా? అతను టీంలోకి వస్తాడంటారా? మా సినిమాకి వర్క్ చేయకుండా ఈ సినిమాని బాగా నమ్మిన ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి అండి. కాంట్ థింక్ ఆఫ్ ఎనీవన్ అండి. అంటే లైక్ అంటే ఎవరికి చూపించుంటారుగా షోస్, ఎవరికి చూపించడం అలాంటిది? షోస్ లెక్క ఎవరికి చూపించకుండా అట్లీస్ట్ ఎడిటింగ్ టేబుల్ మీద శివశక్తి దత్త గారు అండి. శివశక్తి దత్త గారు అని మన కిరవాణి గారి ఫాదర్. సో ఆయన మా అపార్ట్మెంట్లోనే ఉంటారు. సో డే 1 నుంచి ఇలాంటి ఒక సినిమా చేస్తున్నానండి అని అన్నప్పుడు ఆయన స్క్రిప్ట్ చదువుతానన్నారు. స్క్రిప్ట్ ఇచ్చాను. స్క్రిప్ట్ మొత్తం చదివి అసలు దిస్ ఈజ్ ద ఫిల్మ్ అంటే లైక్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారన్నమాట డే 1 నుంచి. సో త్రూ అవుట్ ద జర్నీ నన్ను ఎలాగైనా ఈ సినిమాలో ఇన్వాల్వ్ చెయ్యి. నేను చాలా పెద్ద ఆయన అంటే లైక్ చాలా సీనియర్ ప్లస్ గొప్ప లిరిసిస్ట్, గొప్ప రైటర్. సో ఆయన ఎక్కువ నమ్మారండి. నాకన్నా ఎక్కువ నమ్మిన ఆయనే. ఈ సినిమాకి ఆస్కార్ వస్తుంది అన్నంత నమ్మారనమాట ఆయన. సో ఆయన ఎలాగైనా ఇన్వాల్వ్ చేయాలి నేను చాలా ట్రై చేశాను. సో లాస్ట్లో ఇంకా వెరీ సినిమా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఒక శ్లోకం అవసరమైంది కరెక్ట్గా. సో ఆయన పేరు ఆల్రెడీ నేను స్పెషల్ థ్యాంక్స్లో వేసేసాను. బట్ రీజన్ లేదు ఎందుకు వేసామని చెప్పి. సో దాని తర్వాత శ్లోకం ఇమీడియట్గా రిక్వైర్మెంట్ అనిపించింది. మీకు సినిమాలో టువర్డ్స్ ప్రీ క్లైమాక్స్ వస్తుంది. సో అది ఇమీడియట్గా ఆయనతో రాయించుకున్నాం అనమాట అండి. ఆయన బాగా నమ్మారు సినిమాని. అంటే ఓకే, స్క్రిప్ట్ దశలో నమ్మారు, అవుట్పుట్ వచ్చాక చూసి ఆయన మధ్యలో చూసినప్పుడు కూడా ఏంటిది, ఇది హాలీవుడ్ సినిమా ఇది అని చెప్పి చాలా ఎగ్జైట్ అయ్యేవారు అనమాట. ఆయన షూట్కి వచ్చేవారు. చాలా అంటే లైక్ హీఈస్ వెరీ గుడ్ సపోర్ట్ అనమాట. చాలామందికి ఈ సినిమా చూశాక కొంత పర్సెంటేజ్ అర్థం కాని వాళ్ళు అయితే ఉన్నారు. అంటే అర్థం కాకంటే ఏదో ఎంజాయ్ చేశారు, కన్ఫ్యూజన్ స్టేటస్లో మాత్రం ఉన్నారు కొంత పర్సెంటేజ్. అలాంటిది ఏది అవుట్పుట్ చూశాకనే. అలాంటిది స్క్రిప్ట్ దశలో బిగినింగ్ స్టేజ్లో ప్రొడ్యూసర్కి నానికి ఏం చెప్పి ఒప్పించారు, ఎలా ఒప్పించారు? ఏం చెప్పలేదండి, జస్ట్ కథ చెప్పాను అంతే. కథ చెప్పగానే హీ వాజ్ వెరీ క్లియర్ అనమాట. సూపర్బ్ అని చెప్పి చేద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయాం. అలాగే ప్రశాంత్ గారికి చెప్పాం, వెరీ